గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు ప్రతి ఇంట పండుగ. జీఎస్టీ ఐటీ తగ్గింపుతో 250 లక్షల కోట్ల ఆదా. పేద మధ్య తరగతికి ఇది డబుల్ బోనంజా. ఆ డబ్బుతో కళను నెరవేర్చుకోవడం సులభం. స్వదేశీ పూర్వ వైభవం తీసుకురావాలి. ఆత్మనిర్భర్తోనే వికసిత భారత్. తయారీ రంగాన్ని రాష్ట్రాలు ప్రోత్సహించాలి. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ నేటి నుంచి జీఎస్టీ తగ్గింపు ఉత్సవం. తగ్గనున్న ఔషధాలు, వాహనాలు, టీవీల ధరలు, హోటల్ గదుల అద్దెపైన ఆదా. H1B వీసా $1,00,000 ఏటా చెల్లించనక్కర్లేదు. ఒక్కసారి కడితే సరిపోతుంది. ఈ ఫీజు కేవలం కొత్త H1B దరఖాస్తుదారులకే. రానున్న లాటరీ సైకిల్లోనే అమలు. 2025 లాటరీ విజేతలకు వర్తించదు. రెన్యువల్ చేసుకోవాలనుకునే వారికి ఆందోళన అవసరం లేదు. ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై అమెరికా యంత్రాంగం వివరణ. మళ్ళీ మనమే. ఆసియా కప్లో పాక్పై భారత్ విజయం. ఇప్పుడు సాక్షి. $1,00,000 కొత్త దరఖాస్తులకే. 15,000 కోట్ల కబ్జా భూమికి విముక్తి. మిడిల్ క్లాస్కు మెలోడీ. నేటి నుంచి జీఎస్టీ 2.0. మధ్యతరగతి ప్రజలకు కాస్త ఆదా. జీఎస్టీ సంస్కరణలతో ఆత్మనిర్భరత. పాక్ను చిత్తుగా ఓడించి ఆసియా కప్ సూపర్ 4లో భారత్ 6 వికెట్లతో పాక్ చిత్తు చేసింది. భారత్ 7 బంతులు ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. స్వతంత్ర దేశంగా పాలస్తీనా, గాజా వాసులున్న భూభాగాన్ని స్వతంత్ర పాలస్తీనా దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ప్రకటించాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. 2.5 రెట్లు పెరిగిన ఖర్చు. జీతాలు, పెన్షన్లు, రుణ చెల్లింపులకే రాష్ట్రాల సొమ్ములన్నీ ఖతం. వీటిపై 10 ఏళ్లుగా భారీగా పెరిగిన వ్యయం. మొత్తం రెవెన్యూ ఖర్చులో దాదాపు సగం వీటికి రాయితీలు, గ్రాంట్లు అదనం. కాగ్ తాజా నివేదికలో వెల్లడి. 2047 తర్వాతే మోదీ రిటైర్మెంట్. రాబోయే అనేక ఎన్నికల వరకు ప్రధాని పదవి ఖాళీ ఉండదు. రాజ్నాథ్ సింగ్. జీఎస్టీ జోష్. నేటి నుంచి పన్నుల తగ్గింపు అమలు. నన్ను కుటుంబానికి దూరం చేసినోళ్ల భర్తం పడతా. భవిష్యత్తులో నా జన్మభూమే నా కర్మభూమి కావచ్చు. సిద్దిపేట, చింతమడక ఎవరి సొత్తు కాదు. గతంలో ఇక్కడికి రావాలంటే కేజీఎఫ్ల ఆంక్షలుండేవి. ఇకపై ఆంక్షలు పెడితే మళ్ళీ వస్తా. తన స్వగ్రామం చింతమడకలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కే. పాల్పై లైంగిక వేధింపుల కేసు. ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి ఫిర్యాదు. పాల్ తనని వేధిస్తున్నారంటూ షీ టీమ్స్ను ఆశ్రయించిన బాధితురాలు. దంచి కొట్టిన వాన. హైదరాబాద్ పలు కాలనీలో జలమయం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పొంగిన వాగులు. రాకపోకలు బంద్. దెబ్బతిన్న మొక్కజొన్న, పత్తి పంటలు. భువనగిరి జిల్లా ఆత్మకూరులో ఎములో 11.2 సెంటీమీటర్ల వర్షపాతం. పిడుగుపాట్లకు 2 మహిళల మృతి. శ్రీశైలం 10 గేట్లు, సాగర్ 26 గేట్లు ఎత్తివేత. నేడు భారీ వర్షాలు. 25న బంగాళాఖాతంలో అల్పపీడనం. ప్రత్యేక జీవోతోనే స్థానిక ఎన్నికలకు సర్కారు సిద్ధం. దశమిలోపు షెడ్యూలు. 70 ఏళ్లుగా వాళ్ళు చేస్తే రైటు, మేం చేస్తే తప్ప. ఈవీఎంల హ్యాకింగ్పై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా వ్యాఖ్యలు. ఇప్పుడు వెలుగు. కర్ణాటకలో ఓట్ చోరీపై సిట్ విచారణకు ఆదేశించిన సిద్ధు సర్కార్. అల్లెందులో ఓట్ల తొలగింపై రాహుల్ ఆరోపణలు. పాక్ను మళ్లీ పడగొట్టిండ్రు. 6 వికెట్ల తేడాతో ఇండియా గ్రాండ్ విక్టరీ. పేద మధ్యతరగతికి జీఎస్టీ పండుగ. ఇయాల్టి నుంచి కొత్త జీఎస్టీ స్లాబులు అమలవుతాయి. ప్రధాని మోదీ. $1,00,000 ఫీజు కొత్త అప్లికేషన్లకే. ప్రస్తుతం H1B వీసా హోల్డర్లు రెన్యువల్కు వర్తించదు. స్థానిక ఎన్నికల కోసం 3 రోజుల్లో రిజర్వేషన్లు. ఒక్కేసి పువ్వేసి చందమామ. ఓరుగల్లు వేదిక బతుకమ్మ సంబరాలు షురు. తొలి రోజు 1000 స్తంభాల గుడిలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. మూసీ పేరిట అప్పు 4,100 కోట్లు. ఏఐ స్కిల్స్ పై ఇంజనీర్ల ఫోకస్. దేశంలో ప్రతి 10 మందిలో 8 మందిని ఇదే ధోరణి. షార్ట్ టర్మ్ కోచింగ్ల వైపు 66% మంది ఆసక్తి. ఎడ్టెక్ ఫర్ గ్రేట్ లెర్నింగ్ అధ్యయనంలో వెల్లడి. నా వినతి పత్రం చెత్తబుట్ట పాలైంది. రేవంత్కి ఇచ్చిన 16 పేజీల రిపోర్టును పక్కన పడేశారు. చికిత్సకు కూడా డబ్బులు లేవు. నా జీవితం ముగియబోతున్నది. మాజీ డీఎస్పీ నళిని ఆవేదన. కారుణ్యంపై కాఠిన్యం. హోంగార్డులకు రేవంత్ సర్కార్ దగా. కరువు భత్యము కరువే. ఉద్యోగులకు సర్కారు బాకీ 900 కోట్లు. డిఏ బకాయిలే చెల్లించని కాంగ్రెస్ సర్కార్. 9 నెలల నుంచి జమకాని డిఏ ఎరియర్స్. తీవ్రంగా నష్టపోతున్న సిసిఎస్ ఉద్యోగులు. పండుగ పూట పడగ విప్పిన హైడ్రా. గాజుల రామారంలో నిరుపేదల ఇండ్లు కూల్చిన కాంగ్రెస్ బుల్డోజర్.